నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే రోజు కార్యక్రమ నిర్వహణ. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీట్లో పాల్గొన్న ముఖ్యమంత్రి. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలన్న చంద్రబాబు నాయుడు. కడప మున్సిపల్ పాఠశాలలో పేరెంట్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి. విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్న పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లా పోరంకిలో ఊర్జావీర్ను ప్రారంభం. కేంద్ర మంత్రి మోహన్ లాల్ ఖట్టర్తో కలిసి ఊర్జావీర్ టూల్ కిట్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేటి నుంచి క్షయవ్యాధి నిర్మూలన ప్రచారం ప్రారంభం. వ్యాధి అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్న కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశాలు నిర్వహించారు. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఎన్సీసీ క్యాడెట్ల మార్చ్ ఫాస్ట్తో తరగతి గదుల వద్దకు ముఖ్యమంత్రిని ఘనంగా ఆహ్వానించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం తరగతి వద్దనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో, విద్యార్థులతో ముఖ్యమంత్రి ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు. అనంతరం తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల సూచనలు, సలహాలు ముఖ్యమంత్రి స్వీకరించారు. సమావేశం అనంతరం రంగవల్లులను పరిశీలించి టగ్ ఆఫ్ వార్ పోటీలను తిలకించిన ముఖ్యమంత్రి, మంత్రి విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ ప్రభుత్వ పాఠశాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో 38,319 ఎంపీ జడ్పీ స్కూల్స్ ఉన్నాయి. 2,087 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. 1054 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. 2,483 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 44,303 ఉన్నాయి. ఇందులో పిల్లలు 35 లక్షల మంది ఉంటే 1,20,00,000 మంది పేరెంట్స్ ఉన్నారు. అందుకే హామీ ఇస్తున్నా, ఈ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్ గా చదివించే బాధ్యత, ప్రయోజకులుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే ఈ రోజు ఈ కార్యక్రమం. ఈ రోజు మనం పెట్టిన కార్యక్రమం మీరు చూస్తే మెగా పేరెంట్స్ టీచర్స్ డే. ఇది శాశ్వతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖునంటే ఇదే రోజున ఈ సమావేశం పెద్ద ఎత్తున జరుగుతుంది. నేను కూడా అటెండ్ అవుతాను, అందరూ అటెండ్ అవుతారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి లోకేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలన్నారు. వారు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలని, డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. మానవ సంబంధాలను మాదక ద్రవ్యాలు నిర్వీర్యం చేస్తాయని, రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెల్ ఫోన్లు గాని, ల్యాప్టాప్లు గాని, ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సైబర్ నేరగాళ్లు చాలా మంది తయారయ్యారు. అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకొక కోణంలో చెడు కూడా ఉంటుంది. ఒక పక్క టెక్నాలజీ అవసరం. నిన్న కూడా నేను మాట్లాడాను. అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటామో అది సాధించడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు. ఒక్క నేరం కాదు, ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు. మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, టీచర్లు కూడా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇదొక పెద్ద మత్తు, ఇదొక పెద్ద వ్యసనం. ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం. అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, చెల్లెలు లేదు, తమ్ముడు లేదు, ఆప్యాయతలుండవు. ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది. మనకుండే రిలేషన్షిప్ని పూర్తిగా. విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిర్వహించిన పేరెంట్ టీచర్స్ మెగా మీట్లో భాగంగా కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అత్యధికంగా గ్రంథాలయాలు ఉన్న ప్రాంతం రాయలసీమని పేర్కొన్నారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు, కెవి రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయుల నేల ఇదని, రాయలసీమ అంటే వెనుకబాటు కాదు, అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతమని అన్నారు. త్రాగునీటి కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, నీటి సమస్యను తీర్చి ప్రజలను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. సమాజానికి సరైన చదువు ఇవ్వకపోతే అభివృద్ధి దిశగా వెళ్లదన్న ఉప ముఖ్యమంత్రి విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా. ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి, ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు. చాలా గొప్ప నేల ఇది. ఒక మొల్ల రామాయణం, ఒక అన్నమయ్య, మొల్ల, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఒక చంద్ర పుల్లారెడ్డి గారు, ఒక తరిమేల నాగిరెడ్డి గారు, బళ్ళారి రాఘవ, కేవీ రెడ్డి గారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు. అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు, అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మనందరికీ అనిపించుకోవాలి. జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు, గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది. వాటి వరకే పరిమితం చేయాలి. పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్. ఇంధన సామర్థ్యంపై ఈఈఎస్ఎల్ సంస్థతో కలిసి విద్యుత్ రంగంలో నూతన కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కృష్ణా జిల్లా పోరంకి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఊర్జావీర్ను కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మోహన్ లాల్ ఖట్టర్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఊర్జావీర్ టూల్ కిట్, ఎల్ఈడి బల్బులను ఆవిష్కరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఈ వేదిక నుంచి కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో ఇంధన శాఖకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. విద్యుత్ రంగంలో నూతన సంస్కరణలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందన్నారు. వికసిత భారత దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామన్నారు. వారంలోనే 12,000 మంది ఊర్జా వీరులుగా నమోదు చేసుకున్నారన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖకు అనేక అవార్డులు వచ్చాయని అన్నారు. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఒక నమ్మకం కూడా వచ్చింది. ఒక పిలిపిస్తే అందులో కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోమంటే చాలా తక్కువ సమయంలో 1,00,000 ఉద్యోగీర్ని ప్రమోట్ చేయాలనుకుంటే వారంలో 12,000 మంది రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు మీరు. దాన్ని బట్టి చూస్తే నాకు అనిపిస్తుంది, ఏదైతే నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నానో మీరు ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇది శుభ పరిణామం అని చెప్పి మరొక్కసారి రిజిస్టర్ అయిన అందరినీ, ఉద్యోగీర్స్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు అందరం కరెంట్ ఉంది కాబట్టి వెలుగుల్లో ఉన్నాం. ఒక్క నిమిషం కరెంటు పోతే మళ్ళీ చీకటి వస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా సరే తలసరి విద్యుత్ వినియోగం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే అది ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నం. ఎంత కరెంట్ ఎక్కువ వాడుతున్నామంటే అంత ఎక్కువ తలసరి ఆదాయం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఇండికేషన్. అందుకే ఇంధన రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనకు
దైనందిక కార్యక్రమాలు దేనికైనా సరే పవర్ లేకపోతే ఏది జరగదు. ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో మీరు చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు పవర్ అనేది చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. 2016లో మీరు ఒకసారి చూస్తే వరల్డ్ బ్యాంక్ అయితే ఏపీకి మొదటి ర్యాంకింగ్ ఇచ్చారు, మొదటి స్థానం ఇచ్చారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ పలు అవార్డులు వచ్చాయి, గుర్తింపులు వచ్చాయి. ఆ రోజే ఉజ్వల పథకాన్ని మొదటిసారిగా మన రాష్ట్రంలో పెట్టి 2,20,00,000 ఎల్ఈడి బల్బులు పంపిణీ చేశాం. ఎనర్జీ ఎఫిషియన్సీ ఫ్యాన్స్ అయితే 3,23,000 ఇచ్చాం. 1,48,000 ట్యూబ్ లైట్లు ఇచ్చాం. 26,59,000 ఎనర్జీ ఎఫిషియన్సీ వీధి లైట్లతో ఎక్కడికక్కడ దీన్ని కూడా సెన్సార్లు పెట్టి అన్ని గ్రామాల్లో వెలుగులు నింపింది ఆరో తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కృష్ణా జిల్లా పోరంకి వేదికగా ఊర్జావీర్ను ప్రారంభించిన అనంతరం కేంద్ర విద్యుత్ గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మోహన్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ కేంద్ర విద్యుత్ మంత్రి హోదాలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్కు వచ్చానని ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తనకు తెలుగు రాదని హిందీలో మాట్లాడతానంటూ కేంద్ర మంత్రి నవ్వుతూ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో అనేకంగా చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయన్నారు. విద్యుత్ ఆదా చేసేలా ఊర్జావీర్ కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణాన్ని చూస్తామని అన్నారు. విద్యుత్ను ఆదా చేయడమే ఈ నూతన ఊర్జావీర్ లక్ష్యమని అన్నారు. ఇది సమన్వయంతో చేయాల్సిన పని అని ఈ ఊర్జావీర్పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. So many initiatives to drive the state. ऐसे नए नए प्रयोग किए, we were very much impressed by that. और उसी नाते से आज भी ये जो मेरा कार्यक्रम यहाँ बनाया गया, हालांकि मेरा डिपार्टमेंटल प्रोग्राम यहाँ था जस्ट टू रिव्यू द प्रोग्राम ऑफ एनर्जी सेक्टर एंड अर्बन हाउसिंग, लेकिन जब ये सुना कि इस प्रकार का एक एनर्जी एफिशिएंसी का प्रोग्राम ऊर्जावीर नाम से आज जो लॉन्च किया जा रहा है, आई वॉज वेरी मच एनलाइटनेड विद दिस प्रोग्राम एंड आई कन्फर्म माई विजिट टू दिस प्रोग्राम. इसलिए आज के इस प्रोग्राम की जो मुख्य विशेषताएं आप लोगों ने सुनी है, ये एक एनर्जी सेविंग. वैसे तो हम जानते हैं कि सेविंग जो है ये हमारा बहुत ही ट्रेडिशनल एक नेचर है हमारे समाज का. सेविंग ऑफ मनी, सेविंग ऑफ वाटर, सेविंग ऑफ फॉरेस्ट, सेविंग ऑफ एनवायरनमेंट. सेविंग इज द बेसिस फॉर रेनी डेज. कभी भी जो हमारे पास है उसका सारे का सारा उपयोग करना ये कभी उचित नहीं होता है. उसको हम सेविंग करने के कई तरीके हैं. वी कैन रिड्यूस अवर डिमांड, वी कैन कर्ब अवर डिमांड. हम उस उपयोग को రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు పాఠశాల స్థితిగతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాయని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని బీవీ నగర్ పాఠశాలలో ఈరోజు జరిగిన సమావేశంలో స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఈ సమావేశాలకు భారీగా తరలిరావడం శుభపరిణామమన్నారు. తల్లిదండ్రులు పిల్లల విద్యా ప్రగతిని తెలుసుకోవడం ద్వారా వారి భవిష్యత్ విద్యావసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చన్నారు. ముఖ్యం దీంట్లో ఎందుకంటే స్టూడెంట్స్ స్కూల్లో ఉండేవాళ్ళే, కానీ పేరెంట్స్ వచ్చి టీచర్స్తో వాళ్ళు మాట్లాడితే స్కూల్లో వాళ్ళ చిల్డ్రన్ ఏమాత్రం చదువుతున్నారు, ఏదైనా మంచి చెడ్లు టీచర్లు అడిగి తెలుసుకోవడం. అంటే ఇంటికాడ కూడా పేరెంట్స్గా మీ అందరికీ చెప్పేది, మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా స్కూల్లో చదివారు, ఇంటికి వచ్చారు, మాకు సమయం లేదనుకోకుండా వాళ్ళని దగ్గరికి తీసి, అది మీ బాధ్యత. ఇక్కడ టీచర్స్ బాధ్యత, ఇళ్లల్లో మీ బాధ్యత. యాజ్ పేరెంట్స్ మీరందరూ కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళ భవిష్యత్తు మీరు భవిష్యత్తుకి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకు. ఇప్పుడు ప్రకటనలు.
పూలవాడు, కేటరింగ్ వాడు, బ్యాండ్ వాడు. ఇదిగోండి బాబు. వాయింపుడైపోతుంది అన్న. పొరపాటు జరిగితే డబ్బు అదే పోతుంది. కాదురా, బ్యాంక్ జాగ్రత్త పడుతుంది. ఎలాగా? నేను పాజిటివ్ పే సిస్టమ్ పై రిజిస్టర్ చేసుకున్న బ్యాంక్ కి చెక్స్ ఇంకా బెనిఫిషరీస్ వివరాలు ఇచ్చాను. బ్యాంక్ చెక్ చేసి పరీక్షిస్తుంది. డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే క్లియరెన్స్ చెయ్యదు. అలాగా? ఏది నాకివ్వండి. ఫోటోల వాడు, లైట్ల వాడు, మండపం వాడు. ఆర్బీఐ ఉంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భలే బాగా చెప్తున్నారు వీరు. తిరిగి వార్తలకు స్వాగతం. కార్పొరేట్ విద్యా సంస్థల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలులోని ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో ఈరోజు నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రులు కమిటీలుగా ఏర్పడి పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సూచనలను అందించాలని కోరారు. చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ఉంటుందమ్మా టీచర్స్ కి ఇక్కడ లేకపోతే ప్రిన్సిపల్ కి నోటీస్ కి తెచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఏదైనా కరెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో యూటిలైజ్ చేసుకోవాలా మీరు. ఏదో వచ్చినాము, మాట్లాడినాము లేదా కలిసినాము అనేది కాకుండా ఈ ప్లాట్ఫామ్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. మీ పిల్లలు ఎక్కడ స్ట్రెంగ్త్ ఉన్నారు, ఏది ఉంది, టీచర్కి చెప్పేదానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్లో ఉన్నారా ఆ పిల్లవాడు కానీ పాప కానీ, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమి, వాళ్ళ బలం ఏమి, దాంట్లో వాళ్ళని మౌల్డ్ చేసినారనుకోండి ఇంకా పెద్ద ఎత్తుగా అయ్యేదానికి ఆ పిల్లవాడు కానీ పాప కానీ ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు మీ ఆలోచనలంతా కూడా పంచుకునేకి ఇది ఒక వేదిక. సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవడం అనేది నా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్. అందుకనే పెద్ద ఎత్తున స్టేట్ వైడ్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా ఉన్నామన్నా. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. కలపరు పాఠశాలలో ఈరోజు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని, తల్లిదండ్రులు విద్యార్థుల అభిరుచులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. అంటే కాన్వెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్లో పేరెంట్ నేర్పించాలి, హోంవర్క్ చేసి పంపించాలి కొన్ని అట్లా చెప్పారు. కానీ ఇక్కడికి అంతా అందరూ మీకోసమే ఉన్నాను, మీ పిల్లలు బాగా చేయడానికి కోసం అందరూ ఉన్నాము. కాబట్టి మీరు డిమాండ్ చేయండి, ఎందుకు సైన్స్లో తగ్గాడు, ఇంకా బాగా మీరు సైన్స్ టీచర్ నేర్పించట్లేదా అని అడగడానికి రైట్ ఉంది. ఈ మీటింగ్ని అలా వాడుకోండి. ఊరికే పిలిచాము వచ్చాము కాదు, మీ అందరూ 100% పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ మీటింగ్ పెట్టాము. మంచి క్రౌడ్ ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని జగ్గేపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు, వత్సవాయి, షేర్ మహమ్మద్పేట గ్రామాల్లోని పాఠశాలలో ఈరోజు జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ చూపించి చదువుకు ఎక్కువ సమయం కేటాయించేలా చూడాలని అన్నారు. పీటీఎం అని చెప్పి ఏర్పాటు చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పేరెంట్స్ అందరూ కూడా స్కూల్కి వచ్చి వాళ్ళ ఉపాధ్యాయులతో మాట్లాడి పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, పిల్లల సమస్యలను తెలుసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలామంది పిల్లలు స్కూల్కి వస్తూ ఉంటారు, ఏ విధంగా చదువుతున్నారు, సమస్యలు ఏంటి విషయాన్ని పేరెంట్స్ వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడినప్పుడు తప్పకుండా చేర్పులు మార్పులు. ఇందాక పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కొన్ని సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ వీక్గా ఉంది, మ్యాథమెటిక్స్ విజయనగరం జిల్లాలోని సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాయుధ దళాల పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి కలెక్టర్కు పతాక నిధి ఫ్లాగ్ను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత సైనిక దళాలు ప్రదర్శించిన దేశభక్తి, సాహసం, త్యాగాల పట్ల దేశం గర్విస్తోందన్నారు. యుద్ధ సమయాలు, ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో సైనికులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ రక్షణకు ఉద్యమిస్తారన్నారు. దళాల పతాక నిధికి విరివిగా విరాళాలు అందించి మాజీ సైనికుల సంక్షేమానికి తోడ్పడాల్సిందిగా కోరారు.
దేశం గర్వించేలా ఆదివాసీ యువత ఉన్నత స్థానానికి ఎదగాలని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ డైరెక్టర్ అరుణ్ కాంతి బక్షి తెలిపారు. విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన ఆధ్వర్యంలో 16వ జాతీయ గిరిజన యువ సమ్మేళనాన్ని ఈరోజు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో యువత ముందడుగు వేసినప్పుడే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన భారతదేశంలో ఆదివాసీలు అంతర్భాగమని ఆయన పేర్కొన్నారు. కాకినాడ సెస్ బాధితులైన పేద బీసీ రైతులు మత్స్యకారులకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. కాకినాడ సెజ్లో చిన్న రైతులు మత్స్యకారుల నుంచి భూములు కొనుగోలు చేసిన పెద్ద కంపెనీలు లాభపడ్డాయని తెలిపారు. భూమిని కోల్పోవడంతో పాటు సముద్ర వాయు కాలుష్యం వల్ల పేదలైన బీసీ వర్గాలు ఈ వ్యవహారంలో తీవ్రంగా నష్టపోయాయని యనమల లేఖలో తెలిపారు. సెజ్ కోసం దాదాపు 10,000 ఎకరాలు కోల్పోయిన వీరి సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. కోన అటవీవాసులకు అనుకూలంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించకుంటే వారు సమస్యల కోసం నిరంతరం పోరాడాల్సి వస్తుందన్నారు. వీరి సమస్యల పరిష్కారానికి ఇప్పటికే చెన్నైలోని ఎన్టీటీ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ సొల్యూషన్ బోర్డులకు లేఖలు రాసినట్లు యనమల రామకృష్ణుడు వెల్లడించారు. పేదల నుంచి తక్కువ ధరకు బలవంతంగా భూములు కొనుగోలు చేసింది వైసీపీ నేతలేనని ఆరోపించారు. విద్యార్థులు విద్యతోనే ఉన్నత స్థానాలు సాధించవచ్చని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులోని సివిఆర్ మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో ఈరోజు నిర్వహించిన పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం మాగుంట శ్రీనివాసులరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. రానున్న 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. పాఠశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో పీవీఆర్ హై స్కూల్ గర్ల్స్ స్కూల్లో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. మనం ఇక్కడ పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దాదాపు 525 మంది స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుతున్నారు. వారి పేరెంట్స్ అందరూ కూడా రావటం, ఈ స్కూల్లో ఉన్న సమస్యలు అనేది సీసీ కెమెరాలు లేవనేది కూడా చెప్పారు. అందరూ కంప్యూటర్లు కూడా లేవని చెప్పారు. ఇక ఎక్కువ మంది ఈ 10th క్లాస్ అయిన తర్వాత ఈ పిల్లలందరినీ, ఆడపిల్లల్ని ఎక్కడికి పంపించాలి అంటే ఇంటర్మీడియట్ కూడా ఉంటే బాగుంటుంది అనేది మంచి సూచన. అది విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ అనేది కూడా ఒక కోర్స్ అనేది ఈ స్కూల్లో కూడా ప్రారంభం చేసేదానికి గట్టిగా కృషి చేస్తామని తెలుపుకుంటూ, ఉన్నతమైన ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళాలనంటే మంచి విద్య వారికి ఇవ్వాలనేది గవర్నమెంట్ తరఫున వారి ఆలోచన. ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో కూడా ఎంత డబ్బులు ఖర్చైనా కూడా ప్రతి ఒక్కరూ వచ్చి చదువుకోవాలి. లిటరసీ రేట్ అనేది బాగా కూడా ఎక్కువగా కూడా పెరగాలి. మౌలిక సదుపాయాల కల్పనతో దేశంలోని పట్టణాలు, గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఒడిషా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఈరోజు 3 నూతన రైల్వే ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు. ఒడిషాలోని పలు కీలక ప్రాంతాలను అనుసంధానించేలా ఈ రైల్వే ప్రాజెక్టులను రూపొందించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఒడిషాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. రహదారులు, రైల్వే, విమానాశ్రయాలు అభివృద్ధి చెందితే ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తదితరులు పాల్గొన్నారు. ପାଙ୍ଗରିପଛି ଗୋରୁ ମହିଷାଣୀ ଏବଂ ବୁଢ଼ାମରା ଚାକୁଲିଆର ରିମୋଟ ମୋଡରେ ଶିଳାନ୍ୟାସ କରି ମୁଁ ବହୁତ ଆନନ୍ଦିତ। ଭାରତ ସରକାରଙ୍କର ଉଡ଼ାନ ଯୋଜନାରେ ନିର୍ମିତ ହେବାକୁ ଥିବା ଦାଣ୍ଡବୋସ ଏୟାରପୋର୍ଟ ରାଇରଙ୍ଗପୁର ଉପଖଣ୍ଡ ଡାକ୍ତରଖାନାର 100 ଶଯ୍ୟା ବିଶିଷ୍ଟ ଗୃହ ଏବଂ ଆଦିବାସୀ ଗବେଷଣା ଓ ବିକାଶ କେନ୍ଦ୍ରର ଶିଳାନ୍ୟାସ ଭାର୍ଚୁଆଲ ମୋଡରେ କରି ମଧ୍ୟ ମୁଁ ବେଶ ଖୁସି। ଏହି ସମସ୍ତ କାର୍ଯ୍ୟ ପାଇଁ ମୁଁ ଭାରତ ସରକାରଙ୍କର ରେଳ ମନ୍ତ୍ରାଳୟ, ସ୍ୱାସ୍ଥ୍ୟ ମନ୍ତ୍ରାଳୟ, सिविल एविएशन मंत्रालय तथा ट्राइबल अफेयर्स मंत्रालय तथा
కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో ఈరోజు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ 2025-26లో ఈ రంగాలకు కేటాయింపులపై చర్చించినట్లుగా సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఈ రెండవ ముందస్తు బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరితో ఆర్థిక కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆదివాసీల పరిరక్షణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు ఆయన ఒడిశాలోని బంగిరి పోషిలో మీడియాతో మాట్లాడుతూ వచ్చే వారం నుండి దూరదర్శన్లో వారానికి ఒకసారి సంతాలీ భాషలో ప్రసారాలు ఉంటాయని వెల్లడించారు. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో సంతాలీ భాష మాట్లాడేవారు అధికంగా ఉన్నారన్నారు. సంతాలీ భాషను మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లి ప్రాచుర్యం కల్పించేందుకు ఇదో సానుకూల ప్రయత్నమని అన్నారు. दूरदर्शन में हफ्ते में वीक में एक बार संथाली भाषा में न्यूज़ का कार्यक्रम अगले हफ्ते से आरंभ होगा, जो कि बहुत बड़ा एक लंबे समय से आदिवासी भाषा को, संथाली भाषा को एक समग्र रूप से కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా హర్యానాలోని పంచకులలో ఈరోజు 100 రోజుల క్షయవ్యాధి నిర్మూలన ప్రచారాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాల్లోని 347 జిల్లాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో క్షయవ్యాధి కేసులను గుర్తించడం, వైద్య పరీక్షల్లో జరిగే ఆలస్యాన్ని నివారించడం, నాణ్యమైన చికిత్సను అందించడమే లక్ష్యంగా 100 రోజుల పాటు ఈ ప్రచారం కొనసాగనుంది. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ క్షయవ్యాధి అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. క్షయవ్యాధి రహిత భారతదేశాన్ని రూపొందించే దిశగా కృషి చేస్తామన్నారు. जो जहां टीबी का प्रकोप और टीबी का प्रेवलेंस ज़्यादा है, वहां हम लोगों ने फोकस करके इस कार्यक्रम को लेने का तय किया है और तीव्र गति से हम डिटेक्शन, टेस्ट, ट्रीटमेंट और उसके सपोर्टिव जो हमारे स्ट्रैटेजीज हैं, उन सारे सपोर्टिव स्ट्रैटेजीज को आगे बढ़ाने का काम किया है. मैं ये मानता हूं कि यह कार्यक्रम टीबी मुक्त भारत और हेल्दी नेशन, स्वस्थ देश, అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న పింక్ బాల్ మ్యాచ్లో వరుసగా రెండో రోజు ఆస్ట్రేలియాని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 157 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం ఈరోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా పేలవమైన బ్యాటింగ్తో ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసి 29 పరుగుల వెనుకంజలో ఉంది. ఇక వాతావరణ వివరాల్లోకి వెళితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాధారణ వాతావరణ పరిస్థితులు కొనసాగాయి. ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇండియన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి భారత్లో తన సొంత స్ట్రీమింగ్ సర్వీస్ను ప్రారంభించింది. దూరదర్శన్, ఆకాశవాణితో సహా ప్రసార భారతి నుండి అన్ని ఆర్కైవ్లను హోస్ట్ చేస్తుంది. ప్రేక్షకులు 12 భాషల్లో 65కు పైగా లైవ్ ఛానల్స్ను ఈ ఓటీటీ ద్వారా వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వీక్షించవచ్చు. ప్రసార భారతి ఓటీటీ ద్వారా కొత్తగా వెలువరించిన వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దూరదర్శన్ కార్యక్రమాలను ప్రేక్షకులు వీక్షించవచ్చు. దీనిలో వీడియో ఆన్ డిమాండ్, రేడియో స్ట్రీమింగ్, లైవ్ టీవీ స్ట్రీమింగ్, పలు లైవ్ ఛానళ్లు ఉంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.